రైల్వే స్టేషన్ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటగా పూర్తి చేసినటువంటి రైల్వే స్టేషన్ వరంగల్. ఆ రైల్వే స్టేషన్ కూడా కొంత పరిశీలించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. ఇక్కడ అమృత్ పథకం కింద కానీ, హృదయ్ పథకం కింద కానీ, హెరిటేజ్ సిటీ కింద కానీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా స్థానిక ప్రభుత్వ అధికారులతో సమీక్షించాము. కేంద్ర ప్రభుత్వము దేశంలో చేపట్టినటువంటి 7 మెగా టెక్స్టైల్ పార్కులు, అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రమైనటువంటి మన వరంగల్ నగరానికి రావడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి చర్చించాము. టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి భూసేకరణ పనులు పూర్తయినాయి. ఇప్పటికే 3 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ కుదుర్చుకొని భూమిని అలాట్ చేయడం జరిగింది. 30% భూమి ఇంకా వేకెంట్గా ఉంది. అది కూడా ముందుకొచ్చేటువంటి కంపెనీలతో చర్చించి దాన్ని కూడా అలాట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇది దేశంలో ఏర్పాటు చేస్తున్నటువంటి 7 టెక్స్టైల్ పార్కులలో 6 పార్కులు గ్రీన్ఫీల్డ్ పార్కులు, మన ఒక వరంగల్ మాత్రమే బ్రౌన్ఫీల్డ్ టెక్స్టైల్ పార్కు. అప్పటికే కొంత ఇక్కడ ప్రభుత్వము ఇక్కడ టెక్స్టైల్ ఏరియా ప్రకటించింది కాబట్టి దాన్ని బ్రౌన్ఫీల్డ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టులు డెవలప్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటికే 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందించాము. మరొక 30 కోట్లు త్వరలోనే రాబోతుంది. మొత్తం 200 కోట్లు ఈ మెగా టెక్స్టైల్ పార్క్ కింద కేంద్ర ప్రభుత్వము వరంగల్లో ఖర్చు చేయనుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.